అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. నిన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బోర్డు ఒక సమావేశం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగింది. 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 19 సంస్థలు. అవి కూడా అనకాపల్లి, చిత్తూరు, కుప్పం, కడప, తణుకు, కర్నూలు, ఇన్ని చోట్ల పెట్టుబడులు. ఆ సంస్థలు కూడా పెద్ద పెద్ద సంస్థలు. డక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, బ్లూజెట్ హెల్త్ కేర్, జూపిటర్ రెన్యూవబుల్స్, రామభద్ర ఇండస్ట్రీస్, వింగ్టెక్ మొబైల్స్, నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్, అలాగే దేశరాజ్ సోలార్ పవర్ ఎనర్జీ, బొండాడ ఇంజనీరింగ్, బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్, ఇన్ని సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో సుమారు 25,000 ఉద్యోగాలకి అవకాశం దొరుకుతుంది. ఇది అభివృద్ధి అంటే. ఎవరిని చూసి వస్తాయి? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే అభివృద్ధి పరుగులు తీస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టే ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఒక అత్యుత్తమ రాష్ట్రంగా తయారవుతుంది. నిరుద్యోగులు ఉండరు. అసలు ప్రతి సామాన్యుడికి ఉద్యోగం దొరికే విధంగా నైపుణ్యాభివృద్ధి ఇచ్చి సంస్థను కూడా బలోపేతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పవర్ గ్రిడ్ సంస్థ 7,000 రూపాయలు 7,000 కోట్ల పెట్టుబడితో కర్నూలులో శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇదే అభివృద్ధి. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తయ్యేటప్పటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుందని నేను నమ్ముతున్నాను. జై తెలుగుదేశం.